శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 15 సెప్టెంబర్ నుంచి 21 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు, మిథునంలో కుజుడు, సింహంలో రవి బుధులు, అలాగే కన్యలో శుక్రకేతువులు, చంద్రుడు మకర రాశిలో, వక్రించిన శనిగారు కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మకర రాశి నుంచి మేషరాశికి వచ్చి ఉన్నది. అలాగే రవి యొక్క స్థితి సింహరాశి నుంచి కన్యారాశికి వచ్చి ఉన్నది. శుక్రుని యొక్క స్థితి కన్యారాశి నుంచి తులారాశికి వచ్చి ఉన్నది. ఈ 3 గ్రహాల యొక్క మార్పులు జరిగి ఉన్నాయి. ఇక గ్రహాల యొక్క దృష్టుల విషయానికి వస్తే గురువుగారి యొక్క పంచమ దృష్టి శుక్రకేతువుల మీద పడుతూ వారాంతానికి రవికేతువుల మీదకి ప్రసరిస్తూ ఉన్నది. అయితే అడ్మినిస్ట్రేషన్ పవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఆధ్యాత్మికత ప్రజలలో బాగా పరిఢవిల్లుతుంది. ఇలా అనేక రకాలైన మంచి మార్పులు ఉంటాయి. అలాగే ఇక్కడ శుక్రాచార్యుల మీద దృష్టి కూడా అలాంటిదే. ఆదాయానికి ఇబ్బంది ఉండదు, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు, చక్కటి ఆలోచనలకు ఇబ్బంది ఉండదు. ఇలాగా ఇక్కడ కూడా చాలా మంచి మార్పుల్నే ఇస్తూ ఉన్నది. ఇక శనిగారి యొక్క దృష్టి రవి బుధుల మీద ప్రసరిస్తూ కొంచెం రాజకీయంగానూ ఇబ్బంది కలగజేస్తోంది. అలాగే అనారోగ్య సమస్యల్ని కూడా సూచిస్తోంది. ఇటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక శనిగారి యొక్క దృష్టి ఒక బుధుడి మీద మాత్రమే సంచరిస్తూ ఉంది వారాంతంలోకి వచ్చేటప్పటికి. మరి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా అంటే మెడికల్ పరంగా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నప్పటికీ మెడిసిన్స్ పరంగా ఈ అనారోగ్యం విషయంలో మటుకు ఇంకా కొంచెం అనారోగ్యం వెన్నాడుతూ ఉంటుంది. ఇవే గ్రహ స్థితులు జన్మజాతకాలలో ఉన్నవారికి ఇలాంటి ఇబ్బందికరమైన లక్షణాలు ఉండడానికి అవకాశం ఉంది తప్ప ప్రతి వారికి ఉంటాయి అని చెప్పడానికి లేదు. గోచారంలో ప్రతి మనిషికి ఫలితాలు కనిపించవు. ఎవరెవరి జన్మజాతక రీత్యా గ్రహస్థితులు ఏ విధంగా ఉంటాయో అవి గోచార రీత్యా అనుసంధానింపబడినప్పుడు అంటే ఒక్కటైనప్పుడు మాత్రమే ఆ మంచి లక్షణాలైనా చెడు లక్షణాలైనా ఉంటాయి అని చెప్పి దానికి తగిన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, అయితే ఈ గ్రహ సమ్మేళనాల సంగతి ఇలా ఉంచితే గ్రహాల దృష్టుల విషయంలో మనము గురువుగారికి చెప్పుకున్నాము, శనిగారికి చెప్పుకున్నాము. అలాగే కుజునికి కూడా ఇక్కడ 4వ దృష్టి ఉన్నది కాబట్టి కుజుడు నీచ శుక్రుణ్ణి చూస్తున్నారు. నీచలో ఉన్నటువంటి శుక్రుడితో కలిసి ఉన్న కేతువుని చూస్తున్నారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం. నిజానికి వారాంతంలోకి వచ్చేటప్పటికి శుక్రుని యొక్క స్థితి నీచ నుంచి స్వస్థానంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి భయపడాల్సింది అయితే లేదు. కానీ ఈ కుజుని దృష్టి ఇంకా 4వ దృష్టి పడుతోంది కదా. ఈ పడుతూ ఉన్నంత కాలము ప్రేమ వ్యవహారాల విషయంలో అధిక జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా 13 ఏళ్ళు 14 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఎటువంటి ఆకర్షణలకి లోను కాకండి. ఇంట్లో తల్లిదండ్రుల పట్ల ఎంత ప్రేమగా ఉంటారో మీరు అదే ప్రేమ బయట వాళ్ళు చూపిస్తారు అని చెప్పి అనుకోకండి. ఇంకా మీకు పూర్తిగా తెలిసినటువంటి వయస్సు రాలేదు మీకు. మీరు ఎవరిని చూసినా మన అమ్మ, మన నాన్న, మన అక్క, మన అన్న లాగానే మనతో ఎఫెక్షన్‌గా మాట్లాడుతున్నారని అనుకుంటారు. కానీ ఆ వయసు పిల్లలతో ఎవరైనా సహజంగానే ప్రేమగా మాట్లాడతారు. అన్నంత మాత్రాన నిజమైన ప్రేమ కాదు. అందులో కొంతమందికి మోసపూరితమైన ప్రేమ ఉంటుంది. ఇది గ్రహించుకోవడానికి మీకు కొన్నాళ్ల సమయం పడుతుంది కాబట్టి ఎవ్వరి పట్ల ఆకర్షితులవ్వద్దు. అలాగే తల్లిదండ్రుల విషయానికొస్తే మీ పిల్లల పట్ల కూడా మీరు చాలా శ్రద్ధగా ఉండండి. ఇక్కడ ప్రేమ వ్యవహారాలు కొంచెం బెడిసి కొట్టే పరిస్థితి, ప్రేమ పేరుతో ఎవరైనా ఆడపిల్లలు, మగపిల్లలు కొంత వేధింపబడే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. మనము ఇప్పుడు రాసుల్లోకి వెళ్దాము. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహస్థితులను పరిశీలించినట్టయితే 5 గ్రహాల యొక్క ఫలితాలు చాలా చాలా బాగున్నాయని చెప్పొచ్చు. ద్వితీయంలో గురుగారు, తృతీయంలో కుజుడు, అలాగే షష్టంలో కేతువు, దశమంలో చంద్రుడు, ఏకాదశంలో శనిగారు. మరి 5 గ్రహాల యొక్క స్థితులు చాలా అద్భుతంగా ఉన్నాయి. అందులోనూ ముఖ్యంగా
గురువుగారి యొక్క స్థితి బాగుంది ద్వితీయంలో. షష్టంలో కేతువు యొక్క పరిస్థితి, దశమంలో చంద్రుడు, ఏకాదశంలో శనిగారు. చాలా అద్భుతమైన విజయాలుంటాయి. ఉద్యోగరీత్యా బావుంటుంది, వ్యాపార రీత్యా బావుంటుంది. అలాగే వివాహాది శుభకార్యాల రీత్యా కూడా చాలా బావుంటుంది. ఆధ్యాత్మికత పెంపొందింపబడుతుంది. మీ యొక్క మాటకి విలువ పెరుగుతుంది. ధన ఆదాయం సమకూరుతుంది. కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది. ఆరోగ్యరీత్యా మటుకు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈ రాజకీయాల పట్ల కూడా కొంచెం శ్రద్ధ తీసుకోండి. సంతానం విషయంలో పూర్తి ఓర్పు కలిగి ఉండండి. సంతానం విషయంలో మీరు చూపించేటటువంటి శ్రద్ధ సంతానంకి చిరాకు కలిగించకూడదు. అదొక్కటి జాగ్రత్త పడండి. రవి బుధుల యొక్క కలయిక మంచిదే. కానీ పంచమ స్థానంలో వారిద్దరూ కూడా మేలు చెయ్యరు. కాబట్టి ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన. అలాగే దూర ప్రయాణాలు బావుంటాయి. మాతృవర్గ రీత్యా చాలా చాలా బావుంటుంది. సహాయ సహకారాలుంటాయి. స్థాన చలనాలు మీకు అనుకూల స్థాన చలనాలు కలుగుతాయి. అనుకోని విధంగా లాభాలొస్తాయి. అది వస్త్ర లాభం, వస్తు లాభం, ద్రవ్య లాభం, ఏ రూపకంగా అయినా లాభాలవ్వచ్చు. అలాగే వ్యాపారాలు బావుంటాయి. చక్కగా విస్తరిల్లుతాయి అన్నీను. అన్ని విధాలా కూడా మేషరాశి వారికి చాలా చాలా బావుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. కోపం కాస్త తగ్గించుకోండి. ఇదొక్కటి చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా లబ్ధి పొందుతారు. ఇది చెప్పదగ్గ సూచన. విద్యార్థులకు బావుంటుంది. స్త్రీలకి బావుంటుంది. ఉద్యోగస్తులకి బావుంటుంది. ఉద్యోగంలో పై అధికారుల మన్ననలు పొందుతారు. ప్రశంసలు పొందుతారు. చాలా చాలా సంతోషంతో ఉండేటటువంటి కాలం అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి రాశిలోకొచ్చింది. చాలా అద్భుతమైన ఫలితాలు. బహుళ ప్రయోజనాలనిస్తారు రాశిలో చంద్రుడు. ఇలా చాలా మీకు ఫేవర్ జరుగుతూ ఉంటుంది. అయితే శనిగారి దృష్టి పడుతూ ఉంది కాబట్టి కొంచెం మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక రవికేతువులిద్దరూ కూడా షష్ఠ స్థానంలో చాలా చక్కగా యోగిస్తారు. కాబట్టి సంతాన విషయంలో ఎటువంటి అసంతృప్తి పెట్టుకోక్కర్లేదు. మీ ఓర్పు చక్కగా ఫలితాన్నిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే శుక్రాచార్యుల వారి స్థితి మటుకు సప్తమంలోకొచ్చింది. వైవాహిక జీవితంలో కొంచెం ఆలుమగల మధ్య ఓర్పు ప్రధానంగా ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మీకు చాలా చాలా మేలు జరుగుతుంది. చక్కటి మనశ్శాంతి ఉంటుంది. అయితే తృతీయ స్థానంలో కుజుని యొక్క స్థితి కూడా చాలా చాలా బాగున్న కారణం చేత వాహనాల పట్ల మీరు ఏదైనా కొనాలి లేదా అమ్మాలి అనుకునేటటువంటి ఆలోచనలు ఉన్నట్టయితే, ఏమైనా ప్రణాళికలు ఉన్నట్టయితే అవి కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ప్రేమ వ్యవహారాల పట్ల మటుకు అత్యధిక జాగ్రత్తగా ఉండండి. ఇది అన్ని రాసుల వారు కూడా పాటించవలసినటువంటి విషయము. ఎప్పుడైతే కుజుని యొక్క దృష్టి నీచ శుక్రుని మీద పడుతూ ఉన్నదో ప్రేమ వ్యవహారాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అని మరొకసారి తెలియజేస్తూ నమస్కారం.